శివయ్య, ఈ ఉంగరం చూడు, చాలా బాగుంది. ఒకటి తీసుకోరా. నాకు ఏ ఉంగరం వద్దురా బాబు. నా వద్ద ఉన్న ఉంగరాలతో మీ జీవితమే మారిపోతుంది. ఈ పచ్చరాయి ఉంగరం ఇవ్వండి. శివయ్య ఆ ఉంగరాన్ని తన తల దగ్గర పెట్టుకుని నిద్రపోతాడు. నిద్రలో అతనికి ఒక గొంతు వినపడుతుంది. శివయ్య, నాకు కావాల్సింది నువ్వు చేస్తే నువ్వు ఊహించనంత సంపద నీకు ఇస్తాను. పొలంలో పనిచేస్తుండగా మళ్ళీ అదే గొంతు. ఇదేంటి, ఇక్కడ ఎవరు లేరు? మరి ఎవరు మాట్లాడుతున్నారు? వెలుగులు విరజిమ్ముతూ ఒక అందమైన స్త్రీ శివయ్య ఎదుట ప్రత్యక్షం అవుతుంది. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎలా వచ్చావు? నా పేరు అలకనంద, గంధర్వలోకం నుండి వచ్చాను. నువ్వు గంధర్వ కన్యవా? మీరు గంధర్వులు కదా, మీకే చాలా మాయలు మంత్రాలు వచ్చు కదా. అలాంటి మీకు నేనేం సాయం చేయగలను? వసుదేవుడంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకోలేదా? ఇప్పుడు నువ్వు వసుదేవుడు అయితే నేను గాడిదనా? సరే, నా వల్ల అయిన సాయం చేస్తాను. కానీ అసలేం జరిగిందో చెప్పు.